टीआरएस कायद व गणेश फाउंडेशन चेयरमैन गणेश ने सिकंदराबाद बोलारम गवर्नमेंट हॉस्पिटल की तरक्की के लिए 2,50,000 रुपए के अतिये का चेक कंटोनमेंट दफ्तर में सीईओ अजीत रेड्डी के हवाले किया। इस मौके पर मीडिया से बात करते हुए टीआरएस कायद गणेश ने कहा कि कंटोनमेंट हुदूद में वाक़ पीएचसी को जनरल हॉस्पिटल में तब्दील करने के लिए उन्होंने साबिक़ में ही जद्दोजहद की थी। उन्होंने कहा कि कंटोनमेंट में वाक़ हॉस्पिटल को तरक्की देने की शदीद ज़रूरत है। उन्होंने कहा कि हमारा कंटोनमेंट हमारा हॉस्पिटल के नारे पर अतिया दहिंदगान को आगे आकर हॉस्पिटल की तरक्की के लिए ताउन करने की अपील की। మన కంటోన్మెంట్ బొలారం హాస్పిటల్ గురించి సిఓ గారితో కలవడం జరిగింది। సిఓ గారు ఏబీజీ మిషన్ ఇంకా ఆక్సిజన్కి సంబంధించిన ఇంకో మిషన్ చెప్తే ఆ రెండు మిషన్కి సంబంధించిన అమౌంట్ ఇవ్వడం జరిగింది। ఈరోజు మన కంటోన్మెంట్ ఒకటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది। ఆ హాస్పిటల్ కూడా గతంలో కూడా ఎన్నోసార్లు నేను పోరాటం చేయడం జరిగింది। హాస్పిటల్ డిస్పెన్సరీకి పరిమితమైంది। ఈరోజు మన సిఓ గారు వచ్చినందుకు హాస్పిటల్ 24 అవర్స్ కోవిడ్ సర్వీస్కి ట్రీట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది। ఆ కోవిడ్ సర్వీస్లో కూడా చాలా సేవలు ఉన్నాయి, అవన్నీ అందించలేకపోతున్నాం అని తెలిసినందుకు ఈరోజు ఈ మిషన్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది। ఏ విధంగా అయితే ఇప్పుడు కోవిడ్ గురించి ట్రీట్మెంట్ జరుగుతుందో ఇక మీదట కూడా కోవిడ్ తర్వాత కూడా జనరల్గా కూడా అన్ని ట్రీట్మెంట్ జరగాలని, అంటే నాలాగా ప్రతి ఒక్కరు రావాలనే ఉద్దేశమే ఈరోజు మేము ఇక్కడ డొనేషన్ ఇవ్వడం, శ్రీ గణేష్ ఫౌండేషన్ నుంచి డొనేషన్ ఇవ్వడం జరిగింది। కంటోన్మెంట్లో కూడా చాలామంది ఖాళీ వాళ్ళు వచ్చారు, చాలామంది నిన్న కూడా ఒక వృద్ధురాలు కూడా వచ్చి 1 lakh రూపీస్ డొనేషన్ ఇవ్వడం అయింది। ఇలానే మిగతా రాజకీయ నాయకులు కూడా బిజినెస్ మ్యాన్లు కూడా ముందుకు వస్తే ఈ ఒకటే హాస్పిటల్ మన కంటోన్మెంట్ మన హాస్పిటల్ అనే నినాదంతో అందరూ ముందుకు రావాలా।